7.5 సంవత్సరాలు టైం పీరియడ్ గ్యాప్. 7.5 సంవత్సరాలకు 6,400 కాస్త 8,000 అయింది, అంటే 1,600 పెరిగింది. 6% అంటే వడ్డీ బై అసలు. 7.5 సంవత్సరాలకు మొత్తం ఇది బిగినింగ్, ఏదైతే ఫైనల్ వాల్యూ ఉందో అది నెక్స్ట్ సంవత్సరానికి బిగినింగ్ అవుతుంది. కాబట్టి 1600 బై 6400, 1/4 ఎంత? 25%. అంటే దీనికి స్కేలింగ్ ఫ్యాక్టర్ ఎంత అవుతుంది? 1 + r%. 1 + 1/4 ఎంత? 5/4. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంటూ 5/4. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంటూ 5/4. నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా గ్యాప్ 7.5 సంవత్సరాలే ఉంది, అంటే ఇంటూ 5/4. P ఇంటూ 5/4 ఈజ్ ఈక్వలెంట్ టు 6,400. ఆన్సర్ కొంచెం ఫాస్ట్గా రావడానికి